హాయ్ ఫ్రెండ్స్, ఈరోజటి ఆఫ్టర్నూన్ న్యూస్. అమెరికా వీసా ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులు పెంపు. వీసా ప్రక్రియ వేగంగా జరిగేందుకు చెల్లించే ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజును పెంచుతున్నట్లు యుఎస్ ప్రకటించింది. H1B L1A మొదలైన వీసాలకు $2,500గా ఉన్న ఫీజును $2,805 అంటే దాదాపుగా 2,33,000కు పెంచింది. గ్రీన్ కార్డు దరఖాస్తుకు ఉపయోగించే ఫామ్ 1I-140 ఫీజును $2,805కు పెంచింది. వీసా పొడిగింపు మార్చుకునేందుకు వీలు కల్పించే ఫామ్ I-539 ఫీజును $1,750 నుంచి $1,965కు పెంచింది. 2024 ఫిబ్రవరి 26 నుంచి ఈ పెంపు అమలులోకి రానుంది. తమిళసై రాజీనామాపై క్లారిటీ ఇచ్చింది. తాను రాజీనామా చేయనున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని తెలంగాణ గవర్నర్ తమిళసై స్పష్టం చేశారు. నిరాధారమైన వార్తలను ప్రచారం చేయొద్దని ఆమె ఏదైనా నిర్ణయం ఉంటే తానే తెలియజేస్తానన్నారు. గవర్నర్గా తాను సంతోషంగా ఉన్నారని చెప్పారు. బీటెక్ రవికి భద్రత పునరుద్ధరించండి అచ్చెన్నాయుడు. టీడీపీ నేత బీటెక్ రవికి ప్రాణహాని, ఆస్తి నష్టం జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. రవికి భద్రత కల్పించాలని కోరుతూ డీజీపీకి లేఖ రాశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన కాన్వాయ్పై దాడి చేశారన్నారు. బీటెక్ రవికి తొలగించిన భద్రతను పునరుద్ధరింప చేయాలని అచ్చెన్నాయుడు కోరారు. దుబాయ్ మహేష్ బాబు స్టైలిష్ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు న్యూ ఇయర్ వెకేషన్ కోసం ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్ళారు. అక్కడ నమ్రతతో కలిసిన దిగిన ఫోటోను మహేష్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయితే ఓ యాడ్ షూటింగ్లో భాగంగానే అతడు దుబాయ్ వెళ్ళినట్లు తెలుస్తుంది. అలాగే అక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకున్నారని టాక్ నడుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ డీఎస్పీ నళిని. సీఎం రేవంత్ రెడ్డిని మాజీ డీఎస్పీ నళిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆమె డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆమెకు మళ్ళీ ఉద్యోగం ఇవ్వాలని ఇటీవల నెటిజన్లు కొత్త ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే నళినికి ఇష్టమైన ఉద్యోగం ఇస్తామని అసెంబ్లీలో సీఎం ప్రకటించారు. కానీ ఆ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించిన నళిని త్వరలో సీఎంను కలుస్తానని వెల్లడించారు. ఇవాళ సీఎంతో కలిసిన ఎంబీవీ వల్లే నా రాజకీయ భవిష్యత్తు నాశనమైంది. వంశీకృష్ణ. ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగడం కోసమే తాను వైసీపీ నుంచి జనసేనలో చేరానని ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ తెలిపారు. నేను రాజకీయాల కోసం 60 ఎకరాల భూమి, 10 సైట్లు అమ్ముకున్నా. నా రాజకీయ భవిష్యత్తు నాశనం కావడానికి ఎంపీ ఎంబీవీ సత్యనారాయణ కారణం. వచ్చే ఎన్నికల్లో ఆయనను ఓడించడమే నా లక్ష్యం. గుడివాడ అమర్నాథ్ జాక్పాట్తో మంత్రి అయ్యారు. నాపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు అని వంశీకృష్ణ హెచ్చరించారు. మెంటల్ మాస్ కుర్చీలో మహేష్. గుంటూరు కారం చిత్ర నిర్మాణ సంస్థ ఆరిక అండ్ హాసిని క్రియేషన్స్ అప్డేట్స్లో జోరు పెంచింది. నిన్న కుర్చీని మడత పెట్టే సాంగ్ ప్రోమోను విడుదల చేయగా తాజాగా ఆ పాటలోని పోస్టర్ను పంచుకుంది. కుర్చీలో కూర్చొని మహేష్ స్టెప్ వేస్తున్న ఫోటోను ట్వీట్ చేసింది. మెంటల్ మాస్ నూతన సంవత్సర వేడుకలు ఇవాళ సాయంత్రం 4:05 నుంచి ప్రారంభం అవుతాయని చిత్ర యూనిట్ పేర్కొంది. ర్యాంకుల ఒత్తిడి, కార్పొరేట్ స్టడీ. అమ్మ నాన్న నన్ను క్షమించండి, ఇదే నాకు చివరి రోజు. మార్కులు ఎక్కువ రావాలని కాలేజ్ స్టాఫ్ రోజు నన్ను వేధిస్తున్నారు. వాళ్ళ ఒత్తిడిని భరించలేకపోతున్నాను. అందుకు చనిపోవాలనుకుంటున్నాను. తమ్ముడిని బాగా చదివించండి, ఇక్కడ మాత్రం చేర్పించొద్దు. అంటే ఇక్కడ చూడండి, ఏదైతే కార్పొరేట్ కాలేజ్లో ఒకరిని చూసి ఒక పేరెంట్ని చూసి ఇంకొక పేరెంట్ వేస్తున్నారు, కానీ పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉందనేది చూడండి. ఇక్కడ పిల్లల పేరెంట్స్ వినాలన్నా పిల్లలు, లేదంటే కాలేజు ఒత్తిడి పైన ఉండాలా, అలానే వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. కానీ సూసైడ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు బ్రదర్. ఒకసారి ఆలోచించు. నీకు ఇష్టం లేకపోతే అందులో చదవకపోవడమే బెస్ట్. ఈ ఏడాది ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీ చైర్మన్ ముఖేష్ అంబానీకి 2023 కలిసి వచ్చింది. ఈ ఏడాది ఆయన నికర సంపద $9.98 బిలియన్లు పెరిగింది. దీంతో మొత్తం నికర సంపద $97.1
బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆ తర్వాత స్థానంలో హెచ్సిఎల్ టెక్ వ్యవస్థాపకుడు శివ డాడర్ $9.47 బిలియన్ల లాభం, ఓపీ జిందాల్ గ్రూప్ మాజీ చైర్మన్ సావిత్రి జిందాల్ $8.93 బిలియన్ల లాభం ఉన్నారు. కాగా రెండో సంపన్న భారతీయుడిగా ఉన్న అదానీ ఈ ఏడాది $37.3 బిలియన్ల సంపద కోల్పోయారు. విద్యుత్ కొనుగోలు పేరుతో 59,000 కోట్ల బకాయిలు. బట్టి 9.5 నెలల్లో విద్యుత్ కొనుగోలు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన బకాయిలు 59,000 కోట్లు ఉన్నాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ పనులను ఆయన సమీక్షించారు. ప్రతి శాఖకు అప్పుల్లో ముంచారని, రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ముందు చూపుతో వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. సాధ్యమైనంత వరకు సమగ్ర సమాచారాన్ని తెలుసుకొని రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతామని బట్టి అన్నారు. ఇదండి ప్రజెంట్ వార్తలు. మరి ఈవినింగ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.